నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దుర్గా. ఈ ఏడాది పలువురు కొత్త దర్శకులు సత్తా చాటారు. అందులో మొదటి సినిమాకే 100 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరిన వారున్నారు. కమెడియన్ నుంచి దర్శకుడిగా మారి కాసులతో పాటు ప్రశంసలు పొందినవారు కూడా ఉన్నారు. వేణు ఎల్దండి కమెడియన్గా మంచి గుర్తింపు తెంచుకున్న వేణు ఎల్దండి బలగం చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా వచ్చే వరకు వేణులో ఇంత మంచి కథకుడు, దర్శకుడు ఉన్నాడని ఎవరూ అంచనా వేయలేకపోయారు. బలగం కోసం వేణు తెలంగాణ పల్లెమట్టి నుంచి పుట్టిన కుటుంబ కథను ఎంచుకున్నాడు. చావు చుట్టూ కథ అల్లుకున్నప్పటికీ దానికి వినోదాన్ని జోడించి నవ్విస్తూనే ఏడిపిస్తూ బంధం విలువ, బలగం విలువను చాటి చెప్పాడు. కేవలం ₹1 కోటి బిజినెస్ చేసిన ఈ మూవీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఏకంగా 12 కోట్లకు పైగా షేర్ రాబట్టి సంచలన విజయం సాధించింది. శ్రీకాంత్ ఓదెల మొదటి సినిమాతోనే విజయం సాధించడమే విశేషం. అలాంటిది మొదటి సినిమాతోనే 100 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరడం నిజంగా గొప్ప విశేషం. దసరా చిత్రంతో నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అలాంటి ఘనతనే సాధించాడు. మొదటి సినిమాకే పీరియడ్ యాక్షన్ డ్రామా వంటి జానర్ను ఎంచుకున్న శ్రీకాంత్ నేచురల్ స్టార్ నానిని ఊరమాస్ అవతారంలో చూపించి బ్లాక్ బస్టర్ కొట్టాడు. యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలను కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. ఫస్ట్ మూవీతోనే స్టార్స్ ని డీల్ చేయగలిగా మంచి కమర్షియల్ డైరెక్టర్ వచ్చాడనే పేరు తెచ్చుకోగలిగాడు. షణ్ముఖ ప్రశాంత్ వినోదం, భావోద్వేగంతో కూడిన సున్నితమైన కథలను తెరకెక్కించి మెప్పించడం అంత తేలికైన విషయం కాదు. కానీ రైటర్ పద్మభూషణ్తో దర్శకుడిగా పరిచయమైన షణ్ముఖ్ ప్రశాంత్ మాత్రం మొదటి సినిమాకే ఆ తరహా కథని ఎంచుకొని మెప్పించగలిగాడు. కొడుకు గెలుపు కోసం తపన పడే తల్లి కథగా, తల్లి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే కొడుకు కథగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కళ్యాణ్ శంకర్ నవ్వించడమే ప్రధాన లక్ష్యంగా వచ్చిన మ్యాడ్తో కళ్యాణ్ శంకర్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్లో కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా యూత్ని ఎంతగానో ఆకట్టుకొని సూపర్ హిట్గా నిలిచింది. శివప్రసాద్ యానల కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్లతో ప్రేక్షకుల మనసును దోచుకున్న విమానం సినిమాతో శివప్రసాద్ యానల దర్శకుడుగా పరిచయం అయ్యాడు. విమానం ఎక్కాలనే 10 ఏళ్ల కొడుకు చివరి కోరిక కోసం ఓ పేద తండ్రి సాగించిన ప్రయాణంగా రూపొందిన విమానం చిత్రం ఎంతగానో ఆకట్టుకుంది. క్లాక్స్ బెదుర్లంక 2012 అనే కామెడీ డ్రామాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు క్లాక్స్. 2012లో యుగాంతం వార్తల కారణంగా ఓ పల్లెటూరులో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. శౌర్యు రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన హాయ్ నానా చిత్రంతో శౌర్యు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తండ్రి కూతుళ్ల కథతో ఎమోషనల్ జర్నీగా సాగిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని మంచి విజయాన్ని నమోదు చేసింది.